మండలానికి సంబంధించి ఉల్లాపూర్ గ్రామానికి సంబంధించి 489 నియర్లీ 500 acres 500 ఎకరాల భూమి సేకరణ మన చింతపూడి మండలానికి సంబంధించిన ఉల్లాపూర్ గ్రామం భూసేకరణ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్లో ఏముందంటే ఒక రిజర్వాయర్ కోసము భూసేకరణ చేసేటప్పుడు అట్ ద సేమ్ టైం ఆ భూమి పక్కన ఉన్నటువంటి యొక్క విలేజ్ కానీ హౌసెస్ కానీ అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సేకరించాలి. మన దురదృష్టం ఏంటంటే ఉల్లాపూర్ రిజర్వాయర్ క్యాన్సిల్ అయిపోయింది. దాని ప్లేస్ లోపల తోటపల్లినే 0.32 నుంచి 0.1 అది 0.9 ఇంక్రీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఉల్లాపూర్ రిజర్వాయర్ క్యాన్సిల్ చేసిన తర్వాత అప్పుడు ఎకరాకు ఎంత 2 lakhs 10,000 దాని తర్వాత 3 lakhs 3,10,000 చొప్పున కట్టించిన తర్వాత రిజర్వాయర్ అయితే ఎప్పుడైతే క్యాన్సిల్ అయినప్పుడు అక్కడ ఇళ్ళ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ను భూసేకరణ చేసి ఇళ్లను సేకరించకపోవడం ఖచ్చితంగా. ఎందుకంటే ఊరు ఇల్లు ఉండి ఈవెన్ భూమిని పోయిన తర్వాత ఆ ఊళ్ళో ఏం పని చేస్తాడు? ఇది చాలా ఆలోచించాలి. గౌరవ ఎమ్మెల్యే గారు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా అయితే ఏదైతే 1,263 ఎకరాలు భూసేకరణ చేసిందో ఈ భూసేకరణ చేసిన వాళ్ళు ఒక జీవో నంబర్ 79 2016లో ఒక జీవో వచ్చింది హైకోర్టు. భూసేకరణ చేసినప్పుడు మనం అంటే రిజర్వాయర్ క్యాన్సిలేషన్ అయినప్పుడు సేకరించినటువంటి ఒక భూమి సంబంధిత రైతులకు అప్పుడు అంటే ప్రెసెంట్గా ఉన్నటువంటి ఒక రేటు ప్రకారం వాపసు ఇవ్వాలి. కానీ ఇలా గమ్మత్ ఏంటంటే లాజిక్ ఏంటంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఒక విషయం ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏంటిదంటే ఈ భూసేకరణ చేసిన దాన్ని రైతులకు వాపసు ఇస్తామని హుస్నాబాద్ ఆర్డీఓ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత తెలుగున్న రైతు నేను నా భూమి 10 ఎకరాలు 5 ఎకరాలు పోయిందా ఎకరానికి 9 లక్షలు చిన్నది ఎంత అమౌంట్ ఉంది నేను కొనుక్కుంటాను పోతే అట్లాంటి ప్రాసెస్ మా దగ్గర ఇప్పుడు ఏం లేదని చెప్పి ఇదే ల్యాండ్ అక్విజిషన్లో 1,263 ఎకరాలలో 120 ఎకరాలు కావేరి భాస్కర్రావుకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ అక్విజిషన్ చేసి 124 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి దాన్ని అదే 124 ఎకరాలను అతనికి కట్టబెట్టింది. ఇప్పుడు ఈ 1,263 ఎకరాలలో ఈ స్థానికంగా ఉండేటువంటి ఒక ఆర్డీఓలు ఇద్దరున్నారు కర్నాటక సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ బలాబాబులు ఇద్దరున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. దానికి సంబంధించినటువంటి చిట్టా బెంగాల్ దగ్గర నుంచి తీసుకుంటాను అంటే రైతుల భూములు గుంజుకొని తిరిగి రైతులకు ఇవ్వకుండా బలాబాబుల చేతిలో పెట్టి ఈ రైతుల నోట్ల మట్టుకొట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం. దయచేసి ఒకప్పుడు రైతులు ఎంత మొత్తుకున్నా పట్టించుకునేటువంటి ఒక రాదు లేదు. వాళ్ళు అడుగుతా ఉన్నారు, సరే మేము భూమి ఇచ్చినాం, మా భూమి తీసుకున్నారు, మా ఇల్లు తీసుకోమంటారు. తప్పేముంది? వాడు ఈ భూమి జాగ్రత్త తీసుకొని వాడు ఒక్కడి ఇల్లు ఉంటే వాడు ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి ఒక రైతు ఏం మంది బతుకోవాలి? వ్యవసాయం మీద ఆధారపడే రైతు కూడా ఎక్కడ పనిచేయాలి? ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని పెడతా ఉంటుంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎవరికి సంబంధించినది? ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక డబ్బున్నటువంటి ఒక బలాబాబు వాళ్ళ పేర్లతో సహా చిట్టా ఖచ్చితంగా మేము బయటకు తీస్తాం. ఎట్టి పరిస్థితులలో ఓవరాల్ రైతులకు సంబంధించినటువంటి భూములు వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా కూడా అవకాశం ఉంది. జీవో నంబర్ 2016 లోపల 79 జీవో నంబర్ తీసింది. ఎందుకోసం మీరు రైతు అప్పుడు 2,10,000 ఇచ్చినప్పుడు ఇప్పుడు 9,00,000 10,00,000 ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రెజెంట్ సిచ్యువేషన్ లోపల దాని ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత ఉంటే అంత చెల్లించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ 20 లక్షలు పెట్టినా ఎకరం భూమి ఎక్కడ దొరకలేదు. ఇవాళ రైతుల భూములు గుంజుకొని ఎవరికో బడాబాబులకు అప్పచెప్పడమా? దయచేసి ఖచ్చితంగా అధికారంలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక సర్పంచులలో ఎంపీటీసీలు వాళ్ళతో పాటు ఎంపీపీ జడ్పీటీసీ అంతా అధికార పార్టీ నాయకులమే. గుడ్డిగా మనం పోల్చినటువంటి అవసరం లేదు. మన ప్రాంత రైతులకు న్యాయం చేయడం కోసం మనం ఖచ్చితంగా మన ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి కొన్ని అంశాలను రాంగ్ మీటింగ్ ఇస్తాం. చాలా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఒక రాంగ్ మీటింగ్ ఇస్తా ఉన్నారు. ఎందుకోసం అంటే మొన్న కూడా గౌరవ రిజర్వాయర్ సంబంధించి చూసినాము. నాకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇవాళ అదే మన పార్టీ నాయకులే అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తుంది. ఎందుకోసం చేస్తా ఉన్నారు? గౌరవ రిజర్వాయర్ నీళ్ళు నింపాలి. గౌరవ రిజర్వాయర్ నీళ్ళు ఎవరు నింపాలి? ప్రభుత్వం నింపాలి. ప్రభుత్వం ఏ పార్టీలో ఉంది? టీఆర్ఎస్ పార్టీలో ఉంది. ధర్నా చేసిన ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. అర్థం కలిగి ఆలోచన చేయాలి. అక్కడ రైతు వాడు కడుపు మంది వాడి భూమి పడి వాడు ధర్నా చేస్తే దానికి అగ్రికల్చర్ పార్టీ వాళ్ళు ధర్నా చేయడం నాకు అర్థమైన అంశం ఇది ఎవరు చెప్తుందో ఏం చేస్తున్నారో దయచేసి ఇట్లాంటి వెకిల్చర్స్ చేయండి. ఇవాళ టెంట్ కింద ఈ చిరుమాడులో టెంట్ కింద ఊపిరి ధర్నా చేసేటువంటి ఒక నాయకుడు కూడా అడుగుతున్నాం.
మీ గుంట భూమి ఎవరైనా అప్పనంగా రాసిస్తారా? మీరు అప్పనంగా గుంట భూమి రాసిస్తారా? నీ ఇంటి ముందు రోడ్డు పోతా ఉంటే ఒక ఫీట్ జాగం చేయడానికే నువ్వు అక్కడ చేసి ప్రతి అర్థం అంటావు. నువ్వు నీ అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఒక భూమికి ఇస్తా లోపల గట్టి పంచాయతీ కాడ ఒక గజం జాగంలో వదిలిపెట్టలేవు. నువ్వు ఇవాళ 90% పనులు పూర్తయినాయి అన్నది, అందులో కేవలం 5% అనుకున్నాం. 5% రైతులైతే రైతులు కాదా? ఇవాళ 400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 20 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎవరైనా రైతులైతే వాడు చీరవాడు కావచ్చు, గౌరీవాడు కావచ్చు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, యావత్ భారతదేశంలో రైతులందరూ ఒకటేటువంటి భావన కావాలి. దయచేసి ఎందుకోసం అంటే రైతుల పక్షాన్ని కొట్టడానికి ఏ సంఘాలు లేవు, రైతుల పక్షాన్ని కొట్టడానికి ఏ సంఘాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలని నేను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన ఇష్యూస్ను, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ను మన మానవత్వంతో, ఎందుకంటే భూమిని అమ్ముకున్నాడు సొంత తల్లిని అమ్ముకున్నాడు అంటే గౌరవం. ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వారసత్వంగా వాళ్ళు రాబడ్డది. దాన్ని దైవంగా, భూమిని దైవంగా నమ్ముకొని తను బతుకుతూ తను తింటూ 10 మందికి అన్నం పెట్టేటువంటి వాళ్ళు. దయచేసి ఈ ఓలాపుకు సంబంధించి ఇప్పటికైనా 6,000 బ్యాగ్ ఎందుకు ఇవ్వచ్చు? సరే ఇప్పుడు 2007లో అక్యుజేషన్ చేయొచ్చు ల్యాండ్స్. ఎప్పుడు అక్యుజేషన్ ల్యాండ్ చేస్తే వాళ్ళు నిన్న మన దాకా మా ఇల్లు తీసుకుంటున్నటువంటి ఆశిస్తుంది. దాదాపు నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు డెవలప్మెంట్ లేదు ఓలాపూర్లో. మీకు ఆ విషయం తెలుసు కదా. 10 సంవత్సరాలు ఎందుకోసం అంటే ఊరు లేచిపోయేదే కాబట్టి ల్యాండ్ని కూడా కట్టుకొని అక్కడ ఉన్న ఏది 2018 నుంచి అంతే సర్టిఫికేట్ ఒక 3-4 సంవత్సరాల నుంచి అక్కడ ఏ ల్యాండ్స్ మీద తీసుకుని డెవలప్మెంట్ నడుస్తుంది. 10 నుంచి 15 సంవత్సరాలు డెవలప్మెంట్ ఆగిపోయింది అక్కడ. ఎందుకు ఆగిపోయింది? గవర్నమెంట్ ఊరు లేచిపోతుంది కాబట్టి ఇక్కడ సీసీ రోడ్లు అవసరం లేదు, ఐఏసీలు అవసరం లేదు, ఏది అవసరం లేనటువంటి ఒక భావన కొద్ది డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇక్కడ వారు కూడా ప్రజలే వాళ్ళు ఎక్కడికి పోవాలి, రేపు పెడతారు, ఏం చేస్తారంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతారు. అక్కడ ఉండేటువంటి ఒక కాలుష్యం, పొల్యూషన్ ఎంత ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఎవరికి జాబ్స్ లేరు. అందులో బీటెక్ చేసినాడో లేకపోతే పీజీ చేసినాడో ఇంకేం చేసినాడో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఒక ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇస్తారు. అక్కడ సాంఘిక ఏమైనా జాబ్స్ ఇస్తారంటే అది కూడా దాదాపు మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకని బట్టి లేకుంటే R&R ప్యాకేజ్ అన్నా ఖచ్చితంగా వాళ్ళకి వర్తింప చేయాలి. అలా కాని పక్షంలో ప్రభుత్వం ఏ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అయితే అక్కడ పెడతా ఉండో అందులో 70 to 80% ఎక్కడనే బట్టి ఓలాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలకు జాబ్స్ చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. ఈ విషయాన్ని జిల్లా లెవెల్లో కూడా తీసుకోవడానికి మాత్రం వింటాం. ఎందుకోసం అంటే అధికార పక్షమా మరి ప్రతిపక్షం అనేది కాదు, నాయకుడు అయినప్పుడు ప్రజల పక్షాన్ని వచ్చినటువంటి అవసరం అని చెప్పి ఈ యొక్క మండల సభ తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఎందుకోసం అంటే ఎమ్మెల్యే గారు కొన్ని అంశాలను, సున్నితమైనటువంటి అంశాలను లోతుల్లోకి పోయి చూడరు. కాబట్టి ఇక్కడ ఒక నాయకుడు మనం ప్రజా భావములు వరాలి, ఇలా ఇక్కడ ప్రజలకు సంబంధించిన సంక్షేమానికి వరాలి. అంతేకాకుండా ఏదో మనం వస్తున్నాం పోతున్నాం ఎమ్మెల్యే గారు వస్తుంది కాదు. చాలా సమస్యలే ఇవాళ చాలా సమస్యలే మాట్లాడడానికి ఇది వేదిక కాకపోవచ్చు. ఏ వేదిక ద్వారా ఎక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడతాం. ఎంత మాట్లాడినా కానీ ఇది సమస్య పరిష్కారం అనేది అధికార పార్టీ నాయకుల చేతిలో ఉంది. కాబట్టి మనం కూడా అధికార పార్టీ నాయకులు కాబట్టి ఖచ్చితంగా చొరవతోటి ఓలాపూర్ సమస్యను పరిష్కారం చేసినటువంటి బాధ్యత మనకేందని చెప్పి ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.